ఈ రోజు మనం మాట్లాడుకుందాము 14 సార్లు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఫైనల్ లేక్ పోయింది. మీన్స్ T20లో, వన్డేలో అండ్ టెస్టులో 14 సార్లు, టోటల్గా 14 సార్లు పోయింది. అండ్ అట్లాంటి ఆస్ట్రేలియాను 3 సార్లే ఫైనల్ పోయిన సౌత్ ఆఫ్రికా ఈ రోజు మ్యాచ్ మీన్స్ ఆల్మోస్ట్ వన్ సైడ్గా మీన్స్ గెలిచే ఛాన్స్లోకి తీసుకొని వచ్చింది. ఈ రోజు జరిగిన ఇంపార్టెంట్ విషయాలన్నిటినీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆస్ట్రేలియా ఈరోజు మీన్స్ ఫస్ట్ టైం మీన్స్ ఫైనల్లో ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయి. 2023లో ఇండియాను దారుణంగా ఓడిపించిన ఆస్ట్రేలియా ఇప్పుడు 2025లో సౌత్ ఆఫ్రికాతో, అసలు సౌత్ ఆఫ్రికాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సౌత్ ఆఫ్రికా మీన్స్ గెలుస్తుందని. అట్లాంటి సౌత్ ఆఫ్రికాతో మీన్స్ ఆస్ట్రేలియా ఓడిపోతుంది. అసలు ఈరోజు జరిగిన మీన్స్ ఏవైతే కీలకమైన పరిణామాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటే మీరు నిజంగా స్టన్ అయిపోతారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు మీరు అనుకోని ఉన్నారు నిజంగా ఇంత మంచిగా మీన్స్ సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ చేస్తుందని. అండ్ అనుకున్నట్లే జరిగింది. నిన్న అనుకున్నారు మీన్స్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో మిచెల్ స్టార్క్ అండ్ లైక్ నాథన్ లయన్ కొంచెం స్కోర్ ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిచెల్ స్టార్క్ కొంచెం హిట్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని నిన్న మనం వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాము. అదే విధంగా అనుకున్న విధంగా ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగింది. మీన్స్ లయన్ థర్డ్ ఓవర్లోనే రబడా బౌలింగ్లో అవుట్ అయినాడు. ఎల్బిడబ్ల్యూ ప్లంబ్ అయిపోయినాడు. దాని తర్వాత వచ్చిన జాస్ హెజల్వుడ్ ఎవరైతే ఉన్నారో నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆస్ట్రేలియా మీన్స్ 10th బ్యాట్స్మెన్స్ ఇంత మంచిగా ఆడతారని. మిచెల్ స్టార్క్ మంచిగా అన్నాడు, అసలు ఒక ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ లెక్క అన్నాడు. ఒకవేళ మీరు చూడకపోతే మంచిగా చూడండి, చాలా పీక్ లో ఉంది మ్యాచ్. ఇప్పుడైతే మీన్స్ ఆల్మోస్ట్ 80% సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. వీళ్ళకు కొంచెం అంటే గెలిచే మ్యాచ్లు ఓడిపోయే అలవాటు సౌత్ ఆఫ్రికాకు ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మిస్ కావద్దండి. అండ్ ఇట్లాంటి ఎన్నో మ్యాచ్లు 2024లో కూడా ఇండియాతో T20 ఫైనల్ గెలిచినప్పుడు లైక్ ఇండియా గెలిచినప్పుడు సౌత్ ఆఫ్రికాకు అప్పుడు 30 బాల్లలో 30 రన్లు కావాలి. క్లైసన్ అండ్ మన డేవిడ్ మిల్లర్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్లో కూడా చాలా మ్యాచ్లు ఓడిపోయారు. ఇట్లా 2015 ఆస్ట్రేలియాతో కూడా వీళ్ళు మీన్స్ ఓడిపోవడం జరిగింది. ఇట్లా ఎన్నో మ్యాచ్లు సెమీఫైనల్లో చాలాసార్లు సెమీఫైనల్కి వచ్చినారు, చాలాసార్లు ఫైనల్కి వచ్చినారు. బట్ అన్ఫార్చునేట్గా మీన్స్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వరకు కప్పు గెలవలేకపోయింది. బట్ ఈ రోజు మాత్రం ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఈరోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఒక్కటే వికెట్ పడింది. లైన్ అవుట్ చేసినాడు రబడా మీన్స్ అత్యధికంగా ఈరోజు 36-37 ఓవర్లు, నిన్న ఈరోజు కలిపి 37 ఓవర్లు అత్యధికంగా వేసినాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఇన్ని ఓవర్లు వేయడం నిజంగా అసలు వాళ్ళు ఎంత మీన్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత మీన్స్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు రబడా బౌలింగ్ చూసి మీకు అర్థమైంటుంది. చాలా టైడ్ అయినాడు. పేస్ కూడా మీన్స్ 135కు 145 నుంచి 135కి వచ్చింది. బట్ స్టిల్ ఆ వికెట్ పడాలని ట్రై చేసినాడు. బట్ ఈరోజు మాత్రం జాస్ హెజల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్ చాలా మంచిగా అన్నారు. 75కే 7 వికెట్లు పడిన తరుణంలో దాని తర్వాత అలెక్స్ క్యారీతో మిచెల్ స్టార్క్ మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చినాడు. అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయిన తర్వాత లయన్ తొందరగానే అవుట్ అయినాడు. అండ్ లయన్ అవుట్ అయిన తర్వాత హెజల్వుడ్ బ్యాటింగ్ ఆడేటప్పుడు రబడా బౌలింగ్లో మీన్స్ హెజల్వుడ్ బ్యాటింగ్ ఆడలేడని టెక్నికల్గా మీన్స్ మిచెల్ స్టార్క్ ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు. ఎవరైతే కొంచెం డేంజర్ బౌలర్లు ఉన్నారో వాళ్ళ బౌలింగ్ అన్నిటినీ మిచెల్ స్టార్కే ఫేస్ చేసినాడు. జాస్ హెజల్వుడ్ కూడా 22 పరుగులు మంచిగానే చేసినాడు. ఇంతవరకు జాస్ హెజల్వుడ్ ఆడిన ఫైనల్ అన్ని ఓడిపోలేదు. హోప్ఫుల్లీ మీన్స్ అనుకోవడం లేదు మీన్స్ ఈ మ్యాచ్ మీన్స్ ఇప్పటికైతే మీన్స్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఉంది. బహుమా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికాకు ఫస్ట్నే ఎదురుదెబ్బ తగిలింది. రికిల్టన్ ఎవరైతే ఉన్నారో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్లిప్లో మీన్స్ కవర్ డ్రైవ్ ఆడిపోయి మీన్స్ అవుట్ అయినాడు. సో దాని తర్వాత మళ్ళీ అనుకున్నారు అందరూ మీన్స్ ఆల్మోస్ట్ లైక్ సౌత్ ఆఫ్రికా ఎప్పటిలాగానే మీన్స్ ఆల్అౌట్ అవుతుంది. 281 అనేది కొంచెం ఎక్కువ స్కోరే. అండ్ అది కూడా 4th ఇన్నింగ్స్లో 281 పరుగులు చేయడం అనేది నిజంగా ఎక్కువ స్కోరే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ రోజు మాత్రం నిజంగా చాలా మంచిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసినారు సౌత్ ఆఫ్రికా సైడ్ నుంచి. ఎస్పెషల్లీ మాక్రమ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సెంచరీ చేసినారు, మీరు చూసే ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినాడు, 6th బాల్లో అవుట్ అయినాడు. మిచెల్ స్టార్క్ దాంట్లో మీన్స్ డ్రైవ్ కొట్టాలని. అంతకంటే నేను ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈరోజు మన ఇండియాలో జరిగిన అహ్మదాబాద్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి అందరూ బ్లాక్ కలర్ మీన్స్ బ్యాండ్స్ వేసుకొని వాళ్ళకు సంతాపం తెలిపారు. అండ్ వాటితోనే ఈరోజు అన్నారు. నిజంగా చాలా గ్రేట్. ఇది ఏ దేశంలో జరిగిన ఇట్లాంటి సంఘటనలకు మీన్స్ అందరికీ జనాలకి తెలిసేలాగా వాళ్ళ కుటుంబాలకు మీన్స్ ఆదరణ కలిగేలాగా మీన్స్ ఈ విధంగా చేయడం ఇది చాలా బెస్ట్. అండ్ దాంతో స్టార్ట్ అయిన తర్వాత మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 207 పరుగులకే మీన్స్ ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. టోటల్ 281 పరుగులు వాళ్ళకు మీన్స్ ఆధిక్యం ఉంది. అండ్ 74 పరుగులు ఆల్రెడీ ముందే వాళ్ళకి లీడ్ వచ్చింది, ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 138 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇట్లాంటి పరిణామంలో
అండ్ ఫస్ట్నే రికిల్టన్ వికెట్ కోల్పోయిన తరుణంలో అందరూ అనుకున్నారు మీన్స్ ఇంకా సౌత్ ఆఫ్రికా పని అయిపోయింది. బట్ వచ్చాడు మల్డర్ వచ్చిన తర్వాత ఆడెన్ మక్రమ్ అటాకింగే అన్నారు, ఇద్దరు మంచిగా అటాకింగే అన్నారు. యాక్చువల్గా నేను ఒక అఫెన్స్ ఒక డిఫెన్స్ ఆడి కొంచెం స్కోర్ను ముందుకు తీసుకొని పోతారని అనుకున్నాను. బట్ మల్డర్ మంచి పర్ఫార్మెన్స్ చేసినాడు. మాక్రమ్కు మంచిగా సపోర్ట్ చేసి స్కోర్ను ముందుకు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఒక పర్ఫెక్ట్ బాల్తో మీన్స్ మిచెల్ స్టార్క్ మల్డర్ని అవుట్ చేసిన తర్వాత వెంటనే వచ్చినాడు బౌమా వచ్చిన ఫస్ట్ ఓవర్లోనో సెకండ్ ఓవర్లోనో స్లిప్పులో అసలు మామూలు క్యాచ్ కాదు, ఊరికి అట్లా అడ్డం పెట్టినాడు. లైక్ మిచెల్ స్టార్క్ పేస్ ఏదైతే ఉందో ఆ పేస్కు ఇమీడియట్గా క్యాచ్ వచ్చింది. మీన్స్ స్టీవెన్ స్మిత్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడో ఏమో అన్ఫార్చునేట్గా ప్రాపర్గా జడ్జ్ చేయలేకపోయినాడు. అది మిస్ అయిన తర్వాత బౌమా వెనక్కి తిరిగి చూడలేదు. కెప్టెన్గా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి. మీన్స్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాకు గెలవాలని 36 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాను గెలిపింపబోతున్నాడు మన బౌమా పేరు చరిత్రలో ఉండబోతుంది. బౌమా నిజంగా ఇంత మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఆయన హార్డ్ వర్క్ కూడా ఉంది. చాలా సపోర్టివ్ టీంకు అండ్ టీంను బ్యాలెన్సివ్గా మీన్స్ ఫైనల్ వరకు తీసుకొని వచ్చినాడు. ఫైనల్లో ఈసారి కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోతుందా అని అనుకున్నారు, ఎందుకంటే 75కే 7 వికెట్లు ఉన్నాయి. దాని తర్వాత 207కు ఆల్అౌట్ అయిందంటే ఆల్మోస్ట్ 130 పరుగులు వాళ్ళు కొట్టినారు లాస్ట్ 3 వికెట్లకు. అట్లాంటి తరుణంలో కూడా బౌమా ఎంత కాన్ఫిడెంట్గా ఈరోజు ఆడినాడంటే నిజంగా యాజ్ అ బౌమా ఎంతోమంది ట్రోల్ చేసినారు బౌమా కలర్ గురించి, బౌమా హైట్ గురించి. అండ్ దాని తర్వాత ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం ద్వారా బౌమా చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒక్కటేసారి మీన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికాకు వచ్చింది, అది 1998లో. దాని తర్వాత ఇప్పటి వరకు 27 సంవత్సరాలు అయింది. అండ్ ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు, T20 వరల్డ్ కప్ లేదు, అండ్ మీన్స్ వన్డే వరల్డ్ కప్ లేదు. అండ్ ఈ టెస్ట్ ఇది 2019లోనే ఇది 3వదే, ఇది కూడా లేదు. బట్ ఫస్ట్ టైము 80% ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గెలవబోతుంది. 69 పరుగులు కావాలి అండ్ 69 పరుగులే కావాలి అండ్ 8 వికెట్స్ ఉన్నాయి. సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్, సౌత్ ఆఫ్రికా గెలవబోతుంది. మీకేమనిపిస్తుంది? క్రికెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి ప్రతిరోజు లైవ్ 9:30కి ఉంటుంది నా ఛానల్లో. ప్లీజ్ ఒకవేళ మీరు క్రికెట్ లవర్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కొరకు ప్లీజ్ మీరు నా లైవ్ నా ఛానల్ ఏదైతే ఉందో 9:30కి లైవ్ వస్తుంది ప్రతిరోజు. ప్లీజ్ మీరు కూడా లైవ్లో పాల్గొని మీ అభిప్రాయాల్ని మీరు తెలియజేయండి. అండ్ మీకేమనిపిస్తుంది? ఆస్ట్రేలియా గెలుస్తుందా లేకపోతే లైక్ సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా? ఇంతవరకు వచ్చి సౌత్ ఆఫ్రికా మళ్ళీ చోక్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా, లేకుంటే ఆస్ట్రేలియా ఒక కంబ్యాక్ ఇచ్చి మీన్స్ వీళ్ళని మట్టి కరిపించే ఛాన్సులు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? ఆస్ట్రేలియా వాళ్ళైతే లాస్ట్ రన్ వరకు వాళ్ళు మీన్స్ అంత ఈజీగా ఆపోజిట్ వాళ్ళని గెలిచనియరు. బట్ సౌత్ ఆఫ్రికా చాలా మంచిగా, చాలా ప్రొఫెషనల్గా, అసలు చాలా జాగ్రత్తగా ఆడింది. చాలా మీన్స్ నిన్న కూడా మీన్స్ లుంగి ఎంగిడి చెప్పారు, మేము మ్యాచ్లోనే ఉన్నాము, వాళ్ళు 220 కాదు 230 కాదు ఎంత కొట్టినా కూడా మేము మ్యాచ్లో ఉన్నామని చెప్పినారు. అదే ఈరోజు నెరవేరబోతుంది. మీకేమనిపిస్తుంది? బౌమా పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి, మాక్రమ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. ఈరోజు బెస్ట్గా ఆడిన మిచెల్ స్టార్క్ అండ్ జాస్ హజల్వుడ్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా తెలియజేయండి. రోజు ఒక వీడియో ఉంటుంది క్రికెట్కు సంబంధించి, రోజు లైవ్ ఉంటుంది 9:30కి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.